పేరుకు కాంగ్రెస్ కౌన్సిలర్, కానీ హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వీడు చేస్తున్న ఘోరాలు అంతో ఇంతో కాదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ కాద్రీపై లవ్ జిహాద్ను నిర్వహించినందుకు మరియు హిందూ మహిళలను వలలో వేసుకోవడానికి ఆర్థిక ప్రలోభాలను ఉపయోగించినందుకు జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద అభియోగాలు మోపబడ్డాయి. అయితే పరారీలో ఉన్నాడు అతను. వీలైనంత త్వరగా పట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే కలెక్టర్ ఆశీష్ సింగ్ జూలై 1 సాయంత్రం అతనిపై ఎన్ఎస్ఏ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జిల్లాలోని భంగాంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసు నమోదైంది. ఈ టైంలోనే అన్వర్ కాద్రీ యొక్క నేరపూరిత కుట్ర బయటపడింది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని మతం మార్చడానికి ముస్లిం పురుషులు అతనికి డబ్బు చెల్లించిన వ్యక్తిగా గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఇది అత్యాచారం కేసు. దీనిలో కాద్రీపై నేరపూరిత కుట్రలో పాల్గొన్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి సహకరించిన వాళ్లకు 10 లక్షల రివార్డ్ని కూడా ప్రకటించారు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? 10 లక్షల రివార్డ్ కాదు, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలి అంతే. అప్పుడే మిగిలిన వాళ్ళకు బుద్ధి వస్తుంది.